జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఏప్రిల్ నెల 7వ తారీఖు నుంచి ఏప్రిల్ నెల 13వ తారీఖు వరకు కూడా ఈ వారం మొత్తం ద్వాదశ రాశుల వాళ్ళకి గోచర గ్రహస్థితుల ఫలితాలు ఎలా ఉన్నాయి, మొత్తంగా వార ఫలాలు ఈ వారంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఆశీస్సులను అందిస్తున్నాయి, ఏ విషయంలో జాగ్రత్తలు సూచిస్తున్నాయి, దానికి తగ్గట్టు ఏ విధమైన పరిహారాలు చేసుకోవాలి తదితర విషయాలన్నీ కూడా ఒక్కసారి మనం స్పృశిద్దాం. ఈ విషయాలన్నీ మనం స్పృశించడానికి ముందుగా గోచర గ్రహదేవతలు గోచారంలో ఏ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు, ప్రతి గ్రహం యొక్క నామాన్ని మనం వినడం వల్ల, ఉచ్చరించడం వల్ల, వినడం వల్ల మనకున్న గ్రహ దోషాలు కూడా కొంతవరకు నివృత్తి కాబడుతూ ఉంటాయి. మనకి బ్లెస్సింగ్స్ కూడా ఆయా గ్రహాది దేవతల నుంచి మనకు అందడం జరుగుతుంది. అందువల్ల గోచారంలో గ్రహస్థితులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఫస్ట్ మనం తెలుసుకొని అప్పుడు మనం ఫలితాల్లోకి వెళ్దాం. కాలపురుషుడు కుండలిలోంచి మొదటి రాశి అయిన మేషరాశిలో గురు భగవానుడు బుధదేవుడు ఇద్దరు సంచారం చేస్తూ ఉన్నారు. 10వ తారీఖు నుంచి బుధుడు ఆ రాశి నుంచి మేషరాశి నుంచి మీనరాశిలోకి ఆయన సంచారాన్ని జరుపుతూ ఉన్నాడు. అలాగే కన్యారాశిలో కేతు భగవానుడు సంచారము. ఈ వారం మొత్తం కూడా కుజుడు మరియు శనేశ్వరుడు వీళ్ళిద్దరూ కూడా అంటే మంగళుడు శనేశ్వరుడు వీళ్ళిద్దరూ కూడా కుంభరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. కాలపురుషుడు కుండలిలో ఆఖరి రాశి అయిన మీనరాశిలో రాహు భగవానుడు, సూర్యనారాయణమూర్తి, శుక్రుడు, వక్రగతిలో ఉన్న బుధుడు 4 గ్రహాలు సంచారం జరుగుతూ ఉన్నాయి. ఈ వారంలో గోచర గ్రహస్థితులు ఇలాగ ఈ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాయి. ఈ గోచర గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో, ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాము. ఫలితాన్ని తెలుసుకోవడానికి ముందుగా బుధ భగవానుడు వక్రగమనము ఈ వారం మనకు ఒక విశేషాంశము. మీనరాశిలో ఆయన నీచ పొందుతాడు. నీచ పొందే రాశిలో ఎప్పుడైనా ఏ గ్రహం అయితే వక్రిస్తుందో ఆ గ్రహము ఉచ్చ పొందినట్లు మనకి పరాశర సంహిత చెప్తుంది. అంటే ఎగ్జాల్టేషన్ ప్లానెట్తో తత్సమానంగా మనకి గ్రంథాల్లో ఉన్నది. అయితే ఇప్పుడు మనకి బుధ భగవానుడు ఎగ్జాల్టెడ్గా ఉచ్చస్థానాన్ని పొంది ఉన్నాడు కాబట్టి, అంటే గ్రహ గమనంలో ఆయన వక్రించి ఉండడం వల్ల ఉచ్చస్థితిని పొందారు కాబట్టి ఈ ఉచ్చస్థితి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది, ఏ గ్రహమైనా ఉచ్చులో ఉంటే ఒక రకమైన ఫలితాలను ఇస్తుంది, నీచులో ఉన్నా కూడా ఒక్కొక్కసారి కొన్ని శుభ ఫలితాలు ఉంటాయి, కొన్ని అశుభ ఫలితాలు ఉంటాయి. కానీ ఉచ్చస్థానంలో ఉంటే మేజర్గా శుభ ఫలితాలు ఉంటాయి, చాలా స్వల్పంగా అశుభ ఫలితాలు ఉంటాయి. ఈ శుభ ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విషయాల్లో ఉంది మనం ముఖ్యంగా చూసుకోవాలంటే బుధుడు మనకి ప్రధానంగా కారకత్వం వహించేది ఫైనాన్సెస్, రిలేషను, వ్యాపారానికి కారకుడు, బుద్ధికి కారకుడు బుధుడు. ఈవెన్ ఇంకా మనం లోతుగా వెళ్తే చాలా అంశాలు ఉంటాయి. మన మేనతులు, మనం షడ్రిపూస్ అంటాము. అంటే 6వ స్థానం కాలపురుషుడి కుండలిలోంచి కన్యారాశి కాబట్టి ఆ రాశి తత్వాన్ని కూడా మనం ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాలి. ఇలా రకరకాల అంశాలు ఉంటాయి. వాటిలో మనం ప్రస్తుతం ఇప్పుడు అప్లికేబుల్ అయ్యే అంశాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి విషయాల్లో ఇది ప్లస్ చేస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే శుక్ర భగవానుడు కూడా మీనరాశిలోనే ఉన్నాడు. శుక్ర భగవానుడు మీనరాశిలో ఆయన ఉచ్చస్థానంలో ఉన్నాడు. ఉచ్చస్థానంలో అంటే 2 గ్రహాలు ఇండైరెక్ట్గా బుధ భగవానుడు ఉచ్చలో ఉన్నాడు, శుక్ర భగవానుడు డైరెక్ట్గా మనకి నేరుగానే ఉచ్చ రాశిలో ఆయన సంచారం చేస్తున్నాడు. శుక్రబుద్ధుల కలయిక చాలా మంచిది. జనరల్గా జన్మజాతకంలో కలిసినా విడిగా కలిసినా కూడా శుక్రబుద్ధుల కలయిక ధనానికి లీడ్ చేస్తుంది, కంఫర్ట్స్కి లీడ్ చేస్తుంది. చాలా మంచి అంశాలకి శుక్రబుద్ధుల కలయిక లీడ్ చేస్తుంది. అయితే ఈ మంచి అంశాలు పూర్తిగా రానియడానికి ఇంకెవరు అడ్డు చెప్పట్లేదంటే అక్కడ రాహు భగవానుడు ఉన్నాడు. రాహు భగవానుడు ప్లస్ చేస్తున్నాడా మైనస్ చేస్తున్నాడా అంటే ఆయన ఈ కలయిక విషయంలో ఆయన న్యూట్రల్గానే ఉన్నాడని చెప్పాలి. ఎందుకంటే శుక్రుడు ఆయన గురువు, రాక్షస గురువర్యులు శుక్రాచార్యుల వారు కాబట్టి రాహు భగవానుడికి గురువు శుక్రదేవుడు, బుధుడు కూడా ఆయనకి మిత్రుడే, శత్రువు అయితే కాదు. అందువల్ల ఆయన అడ్డు చెప్పట్లేదు, అలాగని పూర్తిగా ఆమోద ముద్ర కూడా వేయట్లేదు. అందువల్ల మనకి ఎక్కడ కర్తరి వేద లేదు. కాకపోతే ఒక విషయంలో అయితే జాగ్రత్తగా ఉండాలి. ద్వాదశ రాశుల వాళ్ళు కూడా స్కిన్ ఎలర్జీస్ రావడానికి రెస్పిరేటరీ విషయాల్లో, రెస్పిరేటరీ అంటే ఈ 12 రాశుల వాళ్ళకి 27 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ మెయిన్ పాయింట్, కామన్ పాయింట్ వర్తిస్తుంది.
స్వల్పంగా స్కిన్ ఎలర్జీ రావడానికి లేదా శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు రావడానికి ఈ రెండిట్లో దేనికైనా నరాలకి సంబంధించిన ఇబ్బందులు చిన్నగా తలెత్తడానికి అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అంటే కూర్చున్నప్పుడు సడన్గా కాళ్ళు పట్టేసేయడము, పడుకున్నప్పుడు కాళ్ళు పట్టేసేయడము, లోపల మెలిపెట్టేసినట్టు, నరాలు మెలిపెట్టేసినట్టు ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి కొంచెం ఆహారము జాగ్రత్తగా తీసుకోవాలి. ఆహారము మెయిన్ డైట్ రైస్ తీసుకోకపోతే ఇలాంటివి జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దీనికి ప్రత్యామ్నాయం ఏంటంటే మీరు ఆహారం తీసుకోవడం, ప్రత్యేకించి మీ డైట్లో రైస్ ఉండేట్టు మీరు ప్లాన్ చేసుకోవాలి. చేసుకుంటే కనుక ఈ ప్రాబ్లం నుంచి, నరాలకు సంబంధించిన ఇష్యూ నుంచి అయితే బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా స్కిన్కి సంబంధించింది అంటారా, మీరు వాడే ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో మీ స్కిన్ మీద 1-2 సార్లు చూసుకోండి. ఏదైనా నూనె వస్తువులు తిన్నప్పుడు అది ఒంటికి రాసుకోకుండా శుభ్రంగా చేతులు కడుక్కోండి. మ్యాక్సిమం అందరూ అలానే ఉంటారు. ఒక్కోసారి ఓవర్ లుక్లో అది మనం తెలియకుండా వదిలేసేస్తే అది మొహానికి తగిలినా, శరీరం ఏ భాగానికి అలా తగిలితే ఇలాంటి టైంలో అది తెల్లటి మచ్చలు ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది కామన్గా 12 రాశుల వాళ్ళకి అప్లై అయ్యే స్వల్పమైన ఇబ్బంది. ఇప్పుడు మనము అసలు రాశి ఫలితాలు ఈ వారం మొత్తం కూడా ఎలా ఉన్నాయి, ఏ విషయాల్లో ప్లస్ ఉన్నాయి, ఈ విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారికి ఈ వారం డబ్బు ఖర్చు కంట్రోల్ అవుతుంది. చాలా వరకు డబ్బు ఖర్చు అంతా కూడా మీ పరిధిలోకి వస్తుంది. అనవసరమైన ఖర్చులు అన్నీ కూడా కమ్ డౌన్ అయిపోతాయి. ఎవరితోటైనా రిలేషన్ ఇష్యూస్ ఉంటే, ప్రత్యేకించి మీ స్పౌస్ తోటి రిలేషన్ ఇష్యూస్ ఉంటే అవన్నీ కూడా సర్దుమణుగుతాయి. మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే మీరు చేసే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. చక్కగా అలాంటి అవకాశాన్ని గ్రహదేవతలు మీకు కలగజేస్తూ ఉన్నారు. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మీరు లోన్ కోసం ప్రయత్నిస్తున్నా, లేదా ఉద్యోగం కోసం ఏమన్నా మీరు అప్లై చేస్తుంటే, ఆన్లైన్లో మీరు అప్లై చేస్తుంటే ఆన్లైన్లో మీకు శుభవార్తలు వింటారు. అది ఫోన్ ద్వారా కావచ్చు, మెయిల్ ద్వారా కావచ్చు, వాట్సాప్ ద్వారా కావచ్చు, ఎలాగైనా ఒక ఆపర్చునిటీ క్రియేట్ అవ్వడమో లేదా ఒక శుభవార్త వినడమో ఇలాంటి అంశాలన్నీ చోటు చేసుకుంటాయి. కొంత మనం మొదట తెలుసుకున్నట్టు స్కిన్ ఎలర్జీస్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి మీకు అన్ని రాశులతో కంపేర్ చేస్తే ఇప్పుడు మనం తెలుసుకునే స్కిన్ ఎలర్జీస్ రావడానికి మీకు ఎక్కువగా అవకాశం ఉంది. ఎందుకంటే మీకు ఆయన ఆధిపత్యం వచ్చి షష్టాధిపత్యం కూడా రావడం వల్ల. కానీ గురుబలం బాగా ఉంది. ఎందుకంటే మీ రాశిలోనే గురు భగవానుడు కూడా సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి అనుకున్నంత పెద్దగా ఉండదు, కానీ స్వల్పంగా ఉంటుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదండి. ఆ పందాలు కొంత మీరు ప్రయత్నపూర్వకంగా జాగ్రత్తగా ఉంటే మంచిది. మెడిసిన్ చదివే వాళ్ళకి చాలా మంచి శుభ సమయము. మెడిసిన్ చదవాలి, ఆ కోర్సెస్లో ఎన్రోల్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఈ వారం అలాంటి తదనుగుణమైన ప్రయత్నాలు చేస్తే చాలా చక్కటి అవకాశాలు ఉంటాయి. ఫార్మసీ రంగంలో ఉన్న వాళ్ళకి, మెడికల్ షాప్స్ కండక్ట్ చేస్తున్న వాళ్ళకి, ల్యాబొరేటరీస్ అంటే సైన్స్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వారం చక్కటి శుభ ఫలితాలు ఉన్నాయి. అందరికీ మంచి ఫలితాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఒక ఇంత పెద్దపీట మెడిసిన్ రంగంలో ఉన్న వాళ్ళకి ఉంది. సో ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మేషరాశిలో పుట్టిన వాళ్ళందరికీ. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి ఆర్థికంగా మంచి శుభ సమయం. సంతాన రీత్యా సంతోషంగా ఉంటుంది. సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి సంతానానికి సంబంధించిన పాజిటివ్ థింగ్స్ జరుగుతాయి. సంతానానికి సంబంధించిన పురోభివృద్ధి చూసి సంతానానికి సంబంధించిన విషయాల్లో సంతోషంగా ఉంటుంది. మీరు సంతానవతులు కాకపోతే కనుక, మ్యారేజే కాకపోయి ఉంటే కనుక మీ డ్రీమ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి చురుగ్గా మీ ఆలోచనలు వేగవంతంగా ఉంటాయి, చురుగ్గా ఉంటాయి. ఏం చేస్తే మీరు డబ్బు సంపాదించడానికి మిమ్మల్ని మీరు అర్హులు చేసుకుంటారో అలాంటి వాటన్నిటి మీద చక్కటి ఫోకస్ వెళ్తుంది. అలాగే మీరు కొంత అంటే ఇలాంటి వాటన్నిటి మీద చక్కటి ఫోకస్ వెళ్తుంది. ఏదైనా కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ఒక మంచి వస్తుంది. ఈ వారంలో కొంత మీకు సరస్వతి యోగం కూడా కొంత ఇండైరెక్ట్గా ఉండడం వల్ల ఏదైనా ఒక మంచి సబ్జెక్టు లెర్నింగ్కి మీరు ఎన్రోల్ అవ్వడానికి కూడా ఇది చాలా చక్కటి శుభ సమయము. స్కాలర్షిప్స్, మెరిట్స్ ఇలాంటివి రావడానికి, అంటే మంచి ర్యాంక్ రావడానికి ఒక మాటలో చెప్పాలంటే మీ పిల్లలకి కావచ్చు, మీరే కనుక వృషభ రాశిలో పుట్టి ఉంటే మీ జన్మజాతకం బాగా సపోర్టింగ్ ఉంటే డెఫినెట్గా ఉంటుంది.
ఉంటుంది. ఒకవేళ మీ జన్మజాతకం సపోర్టింగ్గా లేదు, మీరు ఎగ్జామ్స్లో సరిగ్గా రాయలేదు అన్నా కూడా మీకు కొంత పాజిటివ్ వైబ్స్ అయితే ఇప్పుడు ఉన్న ఈ గోచర గ్రహస్థితులు, అంటే బుధుడు ఈ వారం అనే కాదు ఇంకా ఆయన కొంతకాలం వక్రంలో ఉంటారు. సో మీ రిజల్ట్స్ వచ్చేదానికి ఇది అప్లై అవుతుంది. సో మీరు ఊహించిన దానికంటే కూడా కొంత ఎక్కువ మార్కులు మీకు రావడానికి, మంచి స్కోర్ రావడానికి ఛాన్స్ చక్కగా ఉంది. వ్యాపారస్తులందరికీ కూడా చాలా శుభ సమయం. వ్యాపారం బాగా పుంజుకుంటుంది. ఆర్థికంగా డైలీ బిజినెస్ చేసే వాళ్ళకైతే ఇంకా శుభ సమయం అని చెప్పాలి. ఈ డైలీ బిజినెసెస్ చేసే వాళ్ళకంటే క్యాష్ అండ్ క్యారీ బిజినెస్ చేసే వాళ్ళకి, డైలీ బిజినెస్ చేసే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఈ వారం చాలా చక్కగా సాగుతుంది, సజావుగా సాగుతుంది. ఇండస్ట్రీస్ ఉన్న వాళ్ళందరికీ కూడా, ఎవరైతే బిగ్ ఇండస్ట్రీస్ లిస్టులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వారం గోచార గ్రహస్థితులు చక్కటి శుభ ఫలితాలని ప్రసాదిస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులకి బాగా ఉన్నా కూడా కొంత మనం గత వారాలతో కంపేర్ చేస్తే బాగా ఉన్నా కూడా ఎందుకో తెలియకుండా మీకే లోపల కొంచెం బాధ ఉంటుంది, ఏదో ఆత్మన్యూన్యతగా అనిపిస్తుంది. ఇదమిద్దంగా కారణం ఇది అని మీకు కూడా అర్థం కాదు, ఎందుకు ఇలా ఉంటున్నామా అని చెప్పి ఒక చిన్న బాధ మిమ్మల్ని కలిసివేస్తూ ఉంటుంది. అది ఈ వారం వరకు అప్లికేబిలిటీ, తర్వాత ఆ పై వారాల్లో ఇది మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టదు, బాధ పెట్టదు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఏదైనా ఒక పుణ్యక్షేత్రానికి పుణ్యక్షేత్రం సందర్శించడం కావచ్చు, పుణ్యక్షేత్రాల నుంచి ఏదైనా మీకు ఒక బ్లెస్సింగ్ రూపంలో అందడము, ఇలాంటివి కూడా ఈ వారం తటస్థిస్తాయి. ఇవన్నీ కూడా అంటే శుభశకునాలు అనుకోండి. అన్ని మంచి శకునాలు చూడడానికి చక్కటి అవకాశం వృషభ రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ వారం వర్తిస్తుంది. ఇవి ఈ వారం వృషభ రాశి యొక్క ఫలితాలు. మిథున రాశి వారికి ఈ వారం మీ రాష్ట్రాధిపతి అయిన బుధ భగవానుడే వక్రిస్తూ ఉన్నాడు. మీ రాష్ట్రాధిపతి అయిన బుధ భగవానుడు వక్రించడము మీకు ఎందుకు వక్రిస్తున్నాడు అంటే, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ప్రత్యేకించి ఉద్యోగస్తులకి మీకు రావాల్సినవి పెండింగ్ ఏమైనా ఉంటే కనుక, సో మీకు గవర్నమెంట్ నుంచి రావాల్సిన అరియర్స్ ఏమైనా పెండింగ్ ఉన్నా అవి వాటి గురించి మీరు గుడ్ న్యూస్ వింటారు. ఒకవేళ మీరు గవర్నమెంట్ సెగ్మెంట్లో లేరు, మీరు ప్రైవేట్ సెగ్మెంట్లో ఉన్నా కూడా ఇన్నాళ్ళు మీరు చేసిన శ్రమకి తగ్గ గుర్తింపు, గౌరవము, తద్వారా మీకు శాలరీ ఎన్హాన్స్మెంట్ ఏదో ఒకటి జరుగుతుంది. మీరు చేస్తున్న ప్రయత్నాలు కొత్త ఉద్యోగం కోసం కావచ్చు, కొత్త ఆపర్చునిటీస్ కోసం మీరు చేసే ప్రయత్నాలు అన్నీ కూడా నిప్పుల మీద నీళ్లు చల్లినట్టు ఉన్నవన్నీ కూడా ఇప్పుడు పుంజుకోవడానికి అవకాశం ఉంది. కొత్త ఆపర్చునిటీస్ జనరేట్ అవుతాయి. ఉద్యోగస్తులందరికీ కూడా చాలా మంచి శుభ సమయము. ఎలాంటి పాలిటిక్స్ లేకుండా మీ గ్రోత్కి చాలా చక్కగా ఉంది. మీ గ్రోత్ని చూసి మీ చుట్టూ అభినందించే వాళ్ళు, శ్రేయోభిలాషులు మీకు చాలా ఎక్కువ మంది కనిపిస్తారు. ఇవాళ అది మీకు చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు అందరూ కూడా చాలా అనుకూలంగా ఉంటారు. సంతానానికి సంబంధించి కొన్ని ప్రశాంతమైన విషయాలు ఈ వారం మీరు చూస్తారు. సంతానానికి సంబంధించి మీకు మంచి పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ వైబ్స్, వాళ్ళ గురించి మీకున్న అపోహలు, భయాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. వాళ్ళ ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఏమన్నా పిల్లలకు ఉంటే వాటి నుంచి కూడా బయటకు రావడానికి చాలా చక్కటి అవకాశం ఈ వారంలో గోచార గ్రహస్థితులు సూచిస్తూ ఉన్నాయి. ఫినాన్షియల్గా మంచి శుభ సమయము. వ్యాపారస్తులందరికీ కూడా మంచి సమయమే, వ్యాపారస్తులకి కూడా నిస్సందేహంగా. కాకపోతే వ్యాపారస్తులు ఎక్స్పాన్షన్స్కి మంచిది కాదు. ఈ వారంలో కొత్తగా బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలన్నా, కొత్త పెట్టుబడులు పెట్టాలంటే ఈ వారం వరకు ఆగితే, అంటే ఈ వారము ఒక 10 రోజుల వరకు కూడా దీనికి యథా రాజా తదా ప్రజలాగా మీకున్న బిజినెస్ మీరు కొనసాగించుకుంటూ వెళ్తే మంచిది. ఈ వారం కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివి చేయడానికి అనుకూలంగా లేదు. కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే ఇంకా మిగతాదంతా బాగా ఉన్నట్లు. బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా, విద్యార్థులకి చాలా చక్కటి శుభ సమయము. అనుకూలమైన పరిస్థితులు విద్యార్థులందరికీ కూడా చక్కగా గ్రహదేవతల ఆశీస్సుల వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మిథున రాశిలో పుట్టిన వాళ్ళందరికీ. కర్కాటక రాశిలో పుట్టిన వారికి ఈ వారం గోచర గ్రహస్థితులు ఎప్పుడు మీకు బుధుడు వక్రించిన, అసలు ఎప్పుడు మీ జన్మజాతకంలో కావచ్చు, గోచారంలో కావచ్చు బుధుడు వక్రిస్తున్నాడు అంటేనే శుభ ఫలితాలు ప్రథమంగా వచ్చేది కర్కాటక రాశి వాళ్ళకి. అందులో మీనరాశిలో ఆయన వక్రించడము ఇంకా చక్కటి శుభ ఫలితాలను తెచ్చిపెడుతుంది. కారణం ఏంటంటే మీ మీద అనేక రకాలైన మీరు బాధ్యులు కాని వాటికి కూడా మిమ్మల్ని బాధ్యతను చేసేవాళ్ళు చుట్టుపక్కల ఎప్పుడు ఎక్కువగానే ఉంటారు. ఇది మీ తల్లిగారికి, మీకు ఎవరో ఒకళ్ళకి ఇది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇద్దరికీ కూడా ఉండవచ్చు.
అప్పుడు ఎప్పుడైనా సరే గోచారంలో బుధ భగవానుడు అసలు ఎవరంటే మీ జన్మజాతకంలో బుధుడు వక్రించి ఉంటే మీకు ఫస్ట్ నుంచి బాగుంటుంది, అసలు ఇబ్బందే లేదు, ఫినాన్షియల్గా కావచ్చు అందరితోటి. మీ జన్మజాతకంలో బుధుడు వక్రించి లేకపోయినా, ఒకవేళ మీ జన్మజాతకంలో బాగా ఉన్నా కూడా అప్పుడు కొంత పర్వాలేదు. కానీ మీ జన్మజాతకంలో వక్రించి లేకపోయినా లేదా బాగా లేకపోయినా సరే కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీకు నిలదొక్కుకోవడం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, బుధుడు ఆశీస్సులు మీకు ఇప్పుడు బాగా ఉన్నాయి, అందరితోటి చాలా చక్కటి మంచి పాజిటివ్ రిలేషన్ ఉంటుంది, ఫినాన్షియల్గా కొంతమందికి మీరు చక్కగా దూసుకు వెళ్ళడానికి చక్కటి శుభ సమయము, మంచి కాంట్రాక్ట్స్ మీకు చేజిక్కుతాయి. ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే చాలా మంచిది, ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినా సరే మంచి కాంట్రాక్ట్స్ తీసుకోవడానికంటే ఒక పర్టికులర్ పీరియడ్ వరకు మీరు ఉద్యోగంలోకి ఎన్రోల్ అవ్వడానికి ఇది చాలా చక్కటి శుభ సమయము. వ్యాపారస్తులకి కూడా కొత్త కాంట్రాక్ట్స్ రావడము లేదా ఉన్న వాటిల్లోనే పురోభివృద్ధి ఎక్కువగా ఉండడము, అంటే ఇంకో కాంట్రాక్ట్ వస్తే ఎంత అమౌంట్ వచ్చిందో అంటే మీరు చేసే దాంట్లోనే మీకు రావడానికి, మొత్తానికి ఒక రకంగా చూసుకుంటే మీరు చేసే పనులన్నీ కూడా సజావుగా సాగుతాయి. డబ్బు ఖర్చు మీకు కూడా కట్ డౌన్ అవుతుంది. మేషరాశి వాళ్ళకి ఎలాగైతే కట్ డౌన్ అవుతుందో ఈ వారం మీకు కూడా అనవసరమైన డబ్బు ఖర్చు ఏది కూడా నిలబడదు, మొత్తం కూడా కట్ డౌన్ అయిపోతుంది. సంతాన రీత్యా మీకు అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకి చాలా శుభ సమయం ఈ వారము. మేజర్గా కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం ఫినాన్షియల్గా చాలా బాగా ఉంది, మంచి టైం. మీకు కాన్ఫిడెన్స్ వచ్చే విధంగా మీకే ఆత్మవిశ్వాసం వచ్చే విధంగా ఈ వారం గోచర గ్రహస్థితులు చక్కగా డ్రైవ్ చేస్తున్నాయి. ప్రత్యేకించి ఫినాన్షియల్ మ్యాటర్స్లో చాలా చక్కగా ఉన్నది ఈ వారం గోచర గ్రహస్థితుల రీత్యా కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి. మీ జన్మజాతకం సహకారంగా లేకపోయినా సరే కొంత మీకు ఊపిరి పీల్చుకునే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది. మీ జన్మజాతకం బాగా ఉందనుకోండి, ఇది ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీకు బుధ మహర్దశలో మీరున్నా లేదా బుధ అంతర్దశలో మీరుంటే ఇది ఇంకా డబల్ బొనంజా అని చెప్పాలి. ఇంకా అంటే మిగతా వాళ్ళతో మనం కంపేర్ చేస్తే మీకు చాలా మీరు ఊహించిన విధంగా మీకు ఆదాయము చక్కగా అంటే పెరగడానికి స్టెప్స్ అయితే ఈ వారంలో పడతాయి. రాబోయే కాలంలో అది కొనసాగింపు, దేనికైనా కొనసాగింపు ఉంటుంది కదా. ఇప్పుడు ఈ వారంకి మనం చెప్తున్న ఈ 10 రోజుల్లో డెఫినెట్గా దానికి తగ్గ స్టెప్స్ పడతాయి. మంచి వెంచర్స్ మీ నుంచి వెళ్ళడానికి, అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇన్కమ్ గ్రాప్ చేసుకోవడానికి చక్కటి అవకాశాలు ఉంటాయి. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి. సింహరాశిలో పుట్టిన వాళ్ళకి మీకు బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి శుభ సమయం. బ్యాంక్ ఎగ్జామ్స్ రాయాలనుకున్న వాళ్ళకి మంచి శుభ సమయం. మీరు ఏదైనా ఫినాన్షియల్ వ్యాపారాలు చేసే వాళ్ళు అయితే మీకు కూడా బాగుంది. చీటీ వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా బాగా ఉంది. ఎవరైనా మీరు కొత్తగా చీటీలు వేయాలి అని అనుకుంటే కనుక మీకు బాగా నమ్మకం ఉన్న వ్యక్తుల దగ్గర, అలాంటి ఎవరి దగ్గర అయితే మీరు మనీ ఇన్వెస్ట్ చేస్తే డబ్బు బ్యాంక్ లాకర్లో ఉన్న దానికంటే ఎక్కువ సేఫ్గా ఉంటుందని అనుకుంటారు, అలాంటి వాళ్ళు మీకు తెలిసి ఉంటే కనుక మీరు చీటీ వేయాలని అనుకుంటే ఇప్పుడు చాలా మంచిది శుభ సమయం, వేయడానికి మంచి శుభ సమయం. కాకపోతే పూర్వాపరాలు విచారించుకొని వేసుకోండి, వేయడానికైతే బాగుంది. ఇన్ కేస్ ఒకవేళ చీటీ కాకపోతే మనీ సేవింగ్స్ అనుకోండి, ఏదైనా సేవింగ్స్ కదా, చీటీ ఎందుకు వేస్తారు, సేవింగ్స్ కోసమే కదా. సో సేవింగ్స్కి చాలా బాగా ఉంది ఈ వారం. మీకు కొంత ఏదో ఒకటి పిల్లల పేరు మీద సేవ్ చేయడానికి ఆలోచిస్తారు, దానికి తగ్గట్టే మీకు అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు సేవ్ చేయాలని ఎవరు అనుకోరు చెప్పండి, అనుకుంటాం కానీ సేవ్ చేయడానికి అన్ని వేళలా అవకాశం కూడా దొరకదు కదా. అది ఈ వారం మీకు గోచారంలో ఉన్న బుధ భగవానుడు మీకు ప్రసాదిస్తూ ఉన్నాడు, ద్వితీయ లాభాధిపతి అవుతూ కుటుంబానికి గురించి సేవింగ్స్ మోడ్ స్విచ్ ఆన్ చేయడానికి ఆయన ఇప్పుడు మీకు వక్రగతిలోకి వెళ్తూ ఉన్నారు. అందువల్ల ఏంటంటే సేవింగ్స్ విషయంలో చాలా బాగా ఉంటుంది. ఏదన్నా మీకు ఒక మంచి కాంట్రాక్ట్ రావడానికి కూడా చాలా చక్కటి అవకాశం ఉంది. మీ ఎల్డర్ సిబ్లింగ్స్తో మంచి రిలేషన్ ఉంటుంది. ఫినాన్షియల్ మోడ్ కూడా చాలా బాగా ఉంది. ఇది ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇద్దరికీ కూడా ఈ ఫినాన్షియల్ మోడ్ బాగుండడం వర్తిస్తుందనే చెప్పాలి. అలాగే ఈ వారం మీకు ఇంకొక స్పెషల్ ఏంటంటే ఏదైనా ఒక శుభవార్త వింటారు. మీకు సంబంధించిన మీరు వింటారు అన్న దానికంటే మీ జన్మజాతకం బాగా సహకారంగా ఉంటే, అంటే ఇప్పుడు మీకు బుధ దశ జరుగుతూ ఉన్నా బుధుడు అంతర్దశ జరుగుతూ ఉంటే కనుక మీ జన్మజాతకంలో మీరే చాలామందికి ఒక మంచి శుభవార్త షేర్ చేయడమో లేదా మీ ఇంట్లో వాళ్ళకి ఒక మంచి శుభవార్త మీకు సంబంధించిన శుభవార్త షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు బుధ మహాదశ బుధ అంతర్దశ లేకపోతే మీకు తెలిసిన అసోసియేట్స్లో
ఎవరికైనా ఒక ఆనందకరమైన సంఘటన జరగడం, అది మీరు వినటం జరుగుతుంది. సో ఎవరికో ఆనందకర సంఘటన జరిగితే మాకేంటండి ప్లస్ అంటే, కొన్నిసార్లు కొన్ని శుభవార్తలు వినడం ద్వారా ఎనర్జీస్ యాక్టివేట్ అవుతూ ఉంటాయి. మన కుండలిలో ఉన్న ఎనర్జీస్ యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఇండైరెక్ట్గా మీకు కూడా కొంత ఎనర్జీస్ యాక్టివేట్ అయ్యేది ఉంటేనే మీరు ఇలాంటి గుడ్ న్యూస్లు వింటారు. ఏ విషయంలో ఎనర్జీస్ యాక్టివేట్ అవుతాయి అంటే, మేజర్గా మనం చెప్పాలంటే, ప్రధానంగా చెప్పాలంటే కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ, వృత్తిపరంగానే మంచి పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అవుతాయని చెప్పాలి. ఇండైరెక్ట్గా స్టార్ట్ అవుతాయి. ఒకవేళ మీరు ఎవరిదైనా గుడ్ న్యూస్ ఉంటే దాన్ని మీరు ఆనందించండి, స్వాగతించండి. దానివల్ల కొంత ఎక్కువ బ్లెస్సింగ్స్ నేచర్ నుంచి, విశ్వం నుంచి మీరు తీసుకోవడానికి చక్కటి అవకాశం ఉంటుంది. ఏదేమైనా సరే మీరు డైరెక్ట్గా విన్నా లేదా మీకే శుభవార్తలు మీరు ఎవరికైనా షేర్ చేసినా సరే, ఏదైనా రెండు కూడా ప్లస్కే దారితీస్తాయి. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు సింహరాశిలో పుట్టిన వాళ్ళందరికీ. కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకి మీ రాశినాథుడే వక్రగతిలోకి వెళ్తూ ఉన్నారు. వక్రగతిలో వెళ్తూ మీ దంపతుల మధ్య ఏవైనా భేదాభిప్రాయాలు ఉంటే అవన్నీ తొలగించడానికి ఆయన వెళ్తున్నారు. మీరు వివాహ ప్రయత్నాలు చేస్తుంటే ఆ వివాహ ప్రయత్నాలన్నీ కూడా ఎలాంటి చిక్కులు లేకుండా సఫలీకృతం అవడానికి ఆయన వక్రగతిలోకి వెళ్తూ ఉన్నారు. పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఏమన్నా మీరు చేస్తూ ఉంటే, లేదా మీ వ్యాపారంలో అవకతవకలు ఏమన్నా ఉంటే, అసంతృప్తిగా మీకు అనిపించిన అంశాలు అవన్నీ కూడా సెటరేట్ చేయడానికి ఆయన వక్రగతిలోకి వెళ్తూ ఉన్నారు. మీకు నవమాధిపతి అయిన శుక్ర భగవానుడు కూడా సప్తమ స్థానంలో సంచారము, కంఫర్ట్స్ ఎక్కువగా ఉంటాయి ఈ వారం. మీకు కొంత మీరు రిలాక్స్ అవ్వడానికి, కంఫర్ట్ జోన్లో మిమ్మల్ని మీరు పెట్టుకోవడానికి చాలా చక్కటి అవకాశం ఉంటుంది. ఈ వారం ఎక్కువగా ప్రశాంతంగా చక్కగా సేద తీరుతారు. అంటే చిల్ అవ్వడం అంటారు కదా, చిల్ అవ్వడం ఈ వారం మీకు ఎక్కువగా ఉంటుంది. సో మనం ఎప్పుడు చిల్ అవుతాం? మనకు అంత ప్రశాంతంగా ఉంటేనే కదా చిల్ అవ్వడం. సో మీకు మీరు సేద తీరడానికి కూడా టైం దొరుకుతుంది. ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తారు. ఎలాంటి టెన్షన్ లేకుండా ఈ వారం ఎంజాయ్ చేస్తారు. మీరు కొంచెం శీతల పానీయాలు ఎక్కువగా తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి. శీతల పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల రాబోయే రోజుల్లో అది మీకు ఒబేసిటీకి దారితీసే, ఒబేసిటీ అని కాకపోయినా కొంత పర్సనాలిటీ పెరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు కుదిరితే కనుక ఈ వారంలో పెసలు ఉడకపెట్టుకొని తినడము, లేదా పెసరట్లు తినడము, వీటిలో ఏదైనా మీకు ఏది కుదిరితే అది చేయండి. దీనివల్ల ఏంటంటే మీ రాష్ట్రాధిపతి మీనరాశిలోకి వక్రగతిలోకి వెళ్తున్నారు కాబట్టి, మీకు ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారంటే అన్ని రాశులకి ఒకటైతే మీ రాశి వాళ్ళకి ఒక ఎత్తు ఉంటుంది. ఎందుకంటే ఆయన వక్రగతిలోకి వెళ్ళేదే మీకు ఇవ్వాల్సినవన్నీ ఇవ్వడానికి వెళ్తున్నారు అన్నమాట. అంటే మీకు రానివి ఏమన్నా ఉంటే ఆదాయపరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, పర్సనల్ లైఫ్లో కావచ్చు, అవన్నీ మీకు ఇప్పించడానికి ఆయన వెళ్తున్నారు. కాబట్టి దాన్ని మీరు ఇంకా యాక్టివేట్ చేసుకోవడానికి ఈ వారం పెసలు తినడానికి ప్రయత్నించండి. పచ్చి పెసలైనా మీకు పడితే కనుక నానబెట్టుకొని కొంచెం తినడానికి, రోజు కొంచెం తినడానికి ప్రయత్నించండి. చాలా చక్కటి శుభ ఫలితాలు వస్తాయి ఈ వారం. ఇప్పుడు మనం పరిహారం తెలుసుకున్నా కూడా మీ రాశి వరకు ప్రత్యేకించి గణపతి ఆరాధన, శ్రీ గణనాథం భజామ్యహం, శ్రీ గణనాథం భజామ్యహం, శ్రీ గణనాథం భజామ్యహం, ఈ నామాన్ని కూడా మీరు ఎక్కువగా ఈ వారం అంతా జపించడానికి ప్రయత్నించండి. దీనివల్ల మీ రాశిలో కేతు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నారు. గోచారంలో వచ్చే యోగాలు రానికుండా కొంత అడ్డుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అలా ఉండకుండా ఉండడానికి పెసలు తినడము, శ్రీగణనాథం భజామ్యహం, ఈ 2 నామాలు జపించడం వల్ల మీ జన్మజాతకంలో ఉన్న ప్లస్సులు, గోచారంలో గోచారం ఇప్పుడు మీకు ప్రసాదించే ప్లస్సులు, ఈ 2 కూడా మీరు తీసుకోవడానికి చక్కటి సదవకాశం ఉంటుంది. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు కన్యారాశిలో పుట్టిన వాళ్ళకి. తులారాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం గోచార గ్రహస్థితుల ఫలితాలు మనం చూద్దాము. ఈ వారంలో బుధ భగవానుడు వక్రగతిలోకి వెళ్తున్నాడని మనం ముందే తెలుసుకున్నాం కదా. వక్రగతిలోకి ఎందుకు వెళ్తున్నారు? మీకు ఇదివరకు కాలంలో డబ్బు పరంగా ఏమన్నా లాస్ అయి ఉంటే, లేదా మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉన్నా, లేదా ఎవరైనా మీకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే కనుక అవన్నీ కూడా, అంటే ఎవరైనా మీకు అప్పు ఉంటే అవి తీర్చడానికి అవకాశం ఉంది. మీరు ఎవరికైనా అప్పులు ఉన్నా కూడా అవి రూట్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఏదైనా ఇప్పుడు బిజినెస్ వైజ్ కూడా కొన్ని పెండింగ్ అమౌంట్స్ ఉంటాయి. అలాంటివి రిలీజ్ చేయడానికి బుధ భగవానుడు వక్రగతిలోకి వెళ్తున్నాడు. మీకు నవమాధిపతి అవుతూ
అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక అదృష్టాన్ని, ఒక ఫార్చ్యూన్ని కలిగించడానికి ఆయన మీకు నవమ స్థానాన్ని, అష్టమ స్థానంలోకి వెళ్తున్నారు. మీకు వ్యయాధిపతి కూడా అవుతూ అష్టమ స్థానంలోకి ఆయన వెళ్తూ ఉన్నారంటే, మీరు ఒకవేళ ఏమన్నా విదేశాలు వెళ్ళాలనే ప్రయత్నం చేస్తూ ఉండి వెళ్ళలేకపోతే అలాంటి యోగాన్ని ఇప్పుడు యాక్టివేట్ చేయడానికి ఆయన వెనక్కి వెళ్తున్నారు. అందువల్ల ఏంటంటే విదేశాలు వెళ్ళాలని ప్రయత్నించే వాళ్ళకి ఇది మంచి శుభ సమయం. ఆల్రెడీ మీరు ప్రయత్నాల్లో ఉంటే కనుక ఖచ్చితంగా ఇది ప్లస్సే అవుతుంది. ఇప్పుడు ప్రయత్నం చేయడం అనేది మీ జన్మజాతకంలో అనుకూలంగా ఉంటే మీరు ప్రయత్నం చేయవచ్చు. లేకపోతే కనుక గోచారంలో పూర్తిగా 100% సపోర్టింగ్ అయితే లేదు. మీ జన్మజాతకంలో సపోర్టింగ్గా ఉంటే ఇప్పుడు అంటే ఆల్రెడీ మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటే కనుక ఇప్పుడు మీకు గోచారం సపోర్టింగ్గా ఉంది కాబట్టి ఆ ప్రయత్నాన్ని ఇంకా ముమ్మరం చేస్తే కనుక బాగా ఉంటుంది. సంతానానికి సంబంధించి అనుకూలతలు ఉంటాయి. సంతానాన్ని మీరు ఎక్కడికైనా ఫారెన్ ఇలాంటి వాటికి పంపించాలన్నా, దూర ప్రదేశానికి పంపించి లేదా రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉండి చదివిద్దామనే నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు గత కొంతకాలంగా. అలాంటి వాటన్నిటికీ కూడా ఇప్పుడు ఆమోదయోగ్యంగా ఉంది. సో ఏదైనా స్థల మార్పుకి చాలా చక్కగా ఉంది. ఇది మీరు ఉద్యోగంలో కావచ్చు, లేదా వ్యాపారంలో మార్పులు చేయడానికి, మీరున్న గృహంలో ఏమైనా మార్పులు చేయడానికి, లేదా ఇంకొక గృహం మారడానికి, వీటన్నిటికీ కూడా ఇప్పుడు గోచార గ్రహస్థితులు మీకు చక్కటి అనుకూలతను సూచిస్తున్నాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఏమైనా చేయడానికి ప్లాన్ చేస్తే కనుక ఈ వారం మీకు అనుకూలంగానే ఉంది. శుక్ర భగవానుడు, మీ రాష్ట్రాధిపతి అయిన శుక్ర భగవానుడు ఉచ్చస్థానంలో మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. సో శుక్రుడు బుద్ధుడు కూడా వక్రించాడు కాబట్టి ఉచ్చస్థానాన్ని కిందకి ఆయనది కూడా కౌంట్ అవుతుంది. పూర్వజన్మ పుణ్యం యాక్టివేట్ అయ్యే శుభ సమయం మీ తులారాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. ఈ పూర్వజన్మ పుణ్యం ఎలా యాక్టివేట్ అవుతుందంటే, ఏదైనా ఒక మీకు ఏమంటారు, మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ రీత్యా ఏదైనా శుభవార్తలు వింటారు. ఒకవేళ మీరే ఆడవాళ్ళు అయితే మీకు చాలా శుభంగా ఉంటుంది. ఒకవేళ మీరు మగవాళ్ళు అయితే మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది. మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు సంతోషంగా ఉంటే ఇండైరెక్ట్గా మీరు కూడా సంతోషంగా ఉన్నట్లే. కాబట్టి అక్కడ మీకు ఏంటంటే, ఎవరైనా ఇక్కడ మనకి పూర్వజన్మ పుణ్యం యాక్టివేట్ అయిందని ఎలా తెలుసుకుంటారంటే, మీరు మగవాళ్ళు అయితే మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు. అది మీ పిల్లలు కావచ్చు, మీ శ్రీమతి గారు కావచ్చు, ఎవరైనా, లేదా మీరు మ్యారేజ్ కాలేదు అనుకోండి, వివాహం కాని వారైతే, అవివాహితులు అయితే కనుక అప్పుడు మీ అక్క చెల్లెళ్ళు ఉంటే అక్క చెల్లెళ్ళు సంతోషంగా ఉంటారు, మీ తల్లిగారు సంతోషంగా ఉంటారు. వివాహం అయితే మీ శ్రీమతి గారు, మీ పిల్లలు, ఆడపిల్లలు ఉంటే వాళ్ళు. మీరే ఆడవాళ్ళు అయితే ఆ సంతోషం మీకే ఉంటుంది. అంటే ఇదేంటంటే ఒక ఇండికేషన్, పూర్వజన్మ పుణ్యం బలం మీకు యాక్టివేట్ అవుతూ ఉందని. ఈ పుణ్యబలం ఏ ఫలితాలు ఇస్తుంది అనేది పర్సనల్గా మీ వ్యక్తిగత జాతకాన్ని ఆధారపడి ఆ ఫలితాలు నిర్ణయించడం జరుగుతుంది. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు తులారాశిలో పుట్టిన వాళ్ళందరికీ. వృశ్చిక రాశిలో పుట్టిన వారికి ఈ వారం డబ్బు పరంగా ఆదాయపరంగా చాలా మంచిది. ఏదైనా పెండింగ్ అమౌంట్స్ రావాల్సి ఉంటే కనుక అలాంటి వాటన్నిటికీ కూడా చక్కటి అవకాశం ఉంటుంది. విదేశాల్లో వెళ్ళాలని మీరు ప్రయత్నిస్తూ ఉంటే మీ ప్రయత్నాలన్నీ కూడా చక్కగా శీఘ్రంగా ఫలిస్తాయి. మీరు చేసే విదేశీ ప్రయత్నాలన్నీ కూడా చక్కగా ఫలిస్తాయి. మీరు విదేశాల్లో ఉన్నా కూడా మీకు చక్కటి శుభ సమయం అనే చెప్పాలి. నేబర్స్ ద్వారా చిన్న చికాకులు ఇష్యూస్, నేబర్స్ ద్వారా, మీ ఇరుగు పొరుగు ఉన్న వాళ్ళ ద్వారా కావచ్చు, మీ కొలీగ్స్ ద్వారా కావచ్చు, లేదా మీ రిలేటివ్స్ ద్వారా కావచ్చు, చిన్న ఇష్యూస్ అయితే ఉంటాయి. అవి మీకు అసంతృప్తిని కూడా కలిగిస్తాయి. కానీ ఈ అసంతృప్తిని కొంత పక్కకు పెట్టేసేసి మీ పనిలో, మీ వర్క్లో మీరు ఫోకస్ చేస్తే మంచిది. మీరు ప్రోగ్రెసివ్ మోడ్లోకి వెళ్తారు కాబట్టి కొంత మీ చుట్టూ చికాకు కలిగించే పనులు జరుగుతూ ఉంటాయి. డెస్టినీ మిమ్మల్ని టెస్ట్ చేస్తుందనే మీరు ఇక్కడ భావించాలి. డెస్టినీ ఎప్పుడైనా మనల్ని టెస్ట్ చేస్తే, అందులో పరీక్ష పెడితే అందులో మనం విజయాన్ని సాధించడానికే ప్రయత్నించాలి. దానికి కీవర్డ్ ఏంటంటే సహనం. ఎంత సహనాన్ని అలవర్చుకుంటే ఈ వారం మీకు బాగుంటుంది. మీకు గోచారంలో విశ్వం మీకు ప్రసాదించాలి అనుకునే ఆశీర్వాదాలన్నీ కూడా మీకు వితౌట్ ఎనీ హెసిటేషన్ అందడానికి చాలా చక్కటి అవకాశాలు తటస్థిస్తాయి. అలాగే శుక్ర భగవానుడు కూడా ఉచ్చస్థానంలోకి వెళ్తూ ఉన్నారు. వివాహానికి సంబంధించిన కావచ్చు, లేదా శుభకార్యాలకు సంబంధించిన ఖర్చులు ఎక్కువగా జరుగుతాయి ఈ వారంలో. ఎవరైనా శుభకార్యాలు పిలిస్తే వెళ్ళడానికి కూడా ఖర్చులు, గిఫ్ట్ల రూపంలో ఖర్చులు, ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయి ఈ వారం మీకు. మీ జన్మజాతకం కనుక సపోర్టింగ్గా ఉంటే, అంటే ఇప్పుడు మీకు కనుక శుక్ర భగవానుడి దశ జరుగుతూ ఉంది, లేదా శుక్ర భగవానుడు అంతర్దశ, ఈ రెండిట్లో ఏదైనా మీకు జరుగుతుంటే
మీరు గిఫ్ట్లు కొనడానికి డబ్బు ఖర్చు అయ్యే బదులు మీకే గిఫ్ట్లు వస్తాయి. ఏదో ఒక రకంగా గిఫ్ట్లు రావడమో లేదా మీకు మీరే సెల్ఫ్ గిఫ్ట్ చేసుకోవడం ఏదైనా అలాంటి వాటన్నిటికీ. సెల్ఫ్ గిఫ్ట్ అంటే ఏం లేదండి, ఒక వాహనం కొనుక్కోవడము, ఒక ఇల్లు కొనుక్కోవడము ఇలాంటివి, లేదా ఒక గోల్డ్ ఆర్నమెంటో, లేదా మీకు ఇష్టమైన ఏవైనా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొనుక్కోవడానికి, ఇలా ఏదైనా అదంతా మీకు మీరు కొనుక్కునేది మనం సెల్ఫ్ గిఫ్టే కదా. ఇలాంటి వాటన్నిటికీ కూడా ఇలాంటివి జరుగుతాయి. ఇలాంటి వాటికి అవకాశం ఉంది. మీ జన్మ జాతకాలను అనుసరించి ప్రొడక్ట్ కాస్ట్లీదా లేదంటే మీడియందా ఎలాంటిది అన్నది మీ జన్మజాతకాన్ని అనుసరించి ఉంటుంది. అన్ని విషయాల్లో బాగానే ఉంటుంది. కొంచెం చికాకు అసహనం ఈ వారం వరకు మీరు కంట్రోల్ చేసుకుంటే కనుక మీకు వచ్చిన బెంగేం లేదు. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారము పెక్యులారిటీలు ఎక్కువగా ఉన్నాయి. బాగోదంటే చాలా బాగా ఉంటుంది, చాలా బాగా ఉందంటే బాగోలేదనే చెప్పాలి. రెండు ఒకటే ఏకకాలంలో వర్తిస్తూ ఉన్నాయి. అంటే ఇది కాంట్రడిక్టరీగా కూడా ఉంటుంది, అలాగే పెక్యులర్గా కూడా ఉంటుంది. 2 పాయింట్స్ ఒకటేసారి అప్లికేబిలిటీ ఉంది ఈ వారం మీకు. మిమ్మల్ని కాంట్రడిక్ట్ చేసేవాళ్ళు మీ చుట్టూ ఎక్కువ అవుతారు. మీరేం మాట్లాడినా వాటిలో విపరీత అర్థాలు ఎతికే వాళ్ళు ఎక్కువ అవుతారు. మీకు ఒక్కొక్కసారి సమాధానం చెప్పలేక విసుగు చెందుతారు మీరు. ఇది మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరి వాళ్ళనైనా సరే మీ సహనానికి చాలా పరీక్ష పెడతారు, బాగా విసిగిస్తారు. ఇక్కడ ఉద్యోగంలో బాగా ఉంటుంది, వ్యాపారంలో బాగా ఉంటుంది, అంతా బాగానే ఉన్నా మీ పనులు మిమ్మల్ని సరిగ్గా చేసుకోనివ్వకుండా మిమ్మల్ని విసిగించే వాళ్ళు మీ చుట్టూ ఎక్కువ అవుతారు. మీరు గృహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే కనుక ఈ ప్రయత్నాలు అయితే ముందుకు వెళ్తాయి. అంతకు ముందుతో మనం కంపేర్ చేస్తే ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. కాకపోతే విపరీతమైన దిష్టి దోషాలు మీకు అప్లికేబిలిటీ ఉంది. అది మీకు తెలుస్తూనే ఉంటుంది. మీకు దిష్టి దోషాలు బాగా వర్తిస్తున్నాయి, తట్టుకోలేనంత ఉందని చెప్పి మీకు అర్థమవుతూనే ఉంటుంది. మీరు వెహికల్ కొనాలనుకున్నా, స్థలం కొనాలనుకున్నా, పొలం కొనాలనుకున్నా, లేదా ఒక ప్రాపర్టీ కొనాలనుకున్నా, ఇవన్నీ ఈ మోడ్లో మీరు కనుక ఉంటే కనుక దిష్టి దోషాలు ఎక్కువగా అప్లికేబిలిటీ ఉన్నాయి. సో ఒక రకంగా చూస్తే అంటే వ్యాపారము ఉద్యోగం అంతా బాగానే సాగుతుంది, అక్కడేం ప్రాబ్లం, అంటే మీకు వచ్చే ఇన్కమ్లో ఏం ప్రాబ్లం ఉండదు. ఉద్యోగంలో కూడా మీ బాసులతోటి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, హైరరీ వాళ్ళతోటి మీకేం ఇబ్బంది ఉండదు. వ్యాపారస్తులకైనా ఉద్యోగస్తులకైనా, అంటే వ్యాపారస్తులకి వాళ్ళకి అధికారులు ఎవరు ఉండరు అనుకోండి, కాకపోతే వాళ్ళు చేసే బిజినెస్లో ఒక కంపెనీకి సంబంధించిన హెడ్స్ తోటి కాంటాక్ట్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటివి మీకేం ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే మీకు కింద స్థాయి అంటే బాసులు కాకుండా వాళ్ళకంటే కింద స్థాయి వాళ్ళతోటి మీకు కొంచెం చిక్కులు రావడానికి అవకాశం ఉంది. లేదా మీ చుట్టాలు కొంచెం మిమ్మల్ని సూటిపోటి మాటలతో మీ ఎదుగుదలని చూసి ఓర్వలేక మాటలు అంటాము, ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. సో వీలైనంత వరకు మీరు ఈ వారం ఎంతవరకు సహనంగా ఉండగలిగితే అంత మంచిది మీకు. ఎందుకంటే కొంత కాంట్రడిక్ట్ చేయాలని ప్రయత్నిస్తారు. ఎప్పుడెప్పుడు మీరు దొరుకుతారో, ఎప్పుడెప్పుడు మీరు ఒక మాట అంటారో, దానికి 10 కౌంటర్లు ఇద్దామని అందరూ ఎదురు చూసేవాళ్ళు చుట్టూ ఉన్నారు. ఈ విషయాన్ని గమనించుకోండి. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మీరు ప్రోగ్రెసివ్ మోడ్లో ఉన్నారు కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతాయి. ఎప్పుడైనా పళ్ళున్న చెట్టుకి రాళ్ళు పడతాయి, కానీ మూడువారిన చెట్టు ఒక కనీసం ఆవిడ కన్నెత్తి కూడా చూడరు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ ఒక పళ్ళున్న చెట్టు మీరు అన్న విషయాన్ని మీరు తెలుసుకుంటే కనుక ఫ్రూట్స్ అన్నీ మీ దగ్గరే ఉన్నాయి. అందువల్ల మీరు ఎక్కువగా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు, అంటే ఎక్కువగా ఏ విషయంలో ఎవరితోటి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకుండా ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళిపోతే కనుక మీకు చాలా బాగా ఉంది. ఇదొక్క విషయంలోనే మీకు ఇబ్బంది ఉంది, మిగతా అన్ని విషయాల్లో బాగా ఉంది. సో మీరు మాట్లాడే మాటల్ని కాంట్రడిక్ట్ చేసే వాళ్ళు ఎక్కువ అవుతారు. ఈ విషయంలో కొంచెం చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాల్లో అంతా అనుకూలంగా ఉంది ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. మకర రాశిలో పుట్టిన వారికి ఈ వారము బుధ భగవానుడు, శుక్రుడు, ఉచ్చస్థానంలో ఉన్న శుక్రుడు, ఈ శుక్రుడు మీకు పరిపూర్తి రాజయోగాన్ని అందిస్తారు. ఫోన్లలో మీకు తెలిసిన ఆడవాళ్ళు ఎవరైనా వాళ్ళకి జీవితానికి సంబంధించిన శుభవార్తలు మీరు వాళ్ళ ద్వారా వినడం కావచ్చు, వాళ్ళే మీకు స్వయంగా షేర్ చేయడం, లేదా ఇంకొకళ్ళ ద్వారా వాళ్ళకి బాగుందని తెలుసుకోవడం, ఇలాంటిది జరుగుతుంది. మీ జన్మజాతకంలో ఇప్పుడు శుక్ర మహాదశ కానీ శుక్రుడు అంతర్దశ కానీ జరుగుతూ ఉంటే ఆ శుభవార్తలు వాళ్ళవి కాకుండా మీవే అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ శుభవార్తలు ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు ఎవరివైనా కావచ్చు,
ఇలాంటివి వినడానికి అవకాశం చక్కగా ఉంది మకర రాశిలో పుట్టిన వాళ్ళకి. లేదా మీకు మనం ఇప్పుడు తెలుసుకున్నట్టు శుక్ర భగవానుడి దశలో లేదా అంతర్దశలో ఇప్పుడు మీరు ఉంటే కనుక మీకే అశుభవార్తలు రావడానికి అవకాశం ఉంది. మీరు ఒక మంచి కాంట్రాక్ట్స్ జనరేట్ అవ్వడానికి మీరు చేపట్టే ప్రతి పని కూడా మంచి డ్రైవ్తో ముందుకు వెళ్తారు. స్తబ్దుగా నీరసంగా కూర్చోకుండా ఏం చేస్తే మీకు చక్కగా అంటే ఒక డెడికేషన్తో పనిచేస్తారు. సో మీ స్థాయిని మీరే పెంచుకోవాలన్న ఆలోచనలు తీవ్రంగా ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఇది గత కొన్ని రోజులుగా కూడా బాగా ఉంది, ఇప్పుడు ఇది ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఆలోచన రూపంలోనే పెట్టుకోకుండా దాన్ని కార్యరూపం దాల్చే విధంగా మీకు మీరే ప్రయత్నాలు చేస్తారు. ముందుకు తీసుకువెళ్ళడానికి ఎలాంటి స్టెప్స్ వేస్తే మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారో ఇలాంటివన్నీ కూడా ఈ వారంలో మీకు జరుగుతాయి. మీకు మీరే ఎక్కువగా ఆలోచిస్తారు. అంటే ఇప్పుడు మీ ఆలోచనలు అన్నీ కూడా మీ జీవితాన్ని బాగుపరిచే విషయాల మీదే ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఎందుకంటే బుద్ధికి కారకుడు, ఆలోచనలకి కారకుడు బుధ భగవానుడు కాబట్టి అక్కడ రాహు కూడా కలిశాడు కాబట్టి కొంత మీకు ఎక్కువగా ఇవ్వాలని వీళ్ళిద్దరూ చూస్తూ ఉన్నారు. మీరు ఎంతవరకు డిజర్వ్ ఉన్నారో వాటన్నిటికీ కూడా మిమ్మల్ని ఎలిజిబుల్ చేయడానికి వాళ్ళు భావిస్తూ ఉన్నారు కాబట్టి, అంటే ఆశీస్సులు అందిస్తూ ఉన్నారు కాబట్టి ఈ విషయాల్లో మీకు తెలియకుండానే మీరు ఎక్కువగా ఆలోచించడం, మీ ఆలోచనలు కార్యరూపానికి మీరు పెట్టడము, ప్రణాళికలను కార్యరూపాన్ని పెట్టడము, కార్యరూపంలో పెట్టిన ప్రణాళికలు అన్నీ కూడా అన్ని వేళలో విజయాన్ని సాధించవు. కానీ ఈ వారం మటుకు మీరు తీసుకునే ప్రణాళికలు కూడా చక్కగా కార్యరూపం దాలుస్తాయి. ఇంట్లోని వాళ్ళతోటి మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. బిజినెస్లో అయితే లేదా మీకు ఉద్యోగంలో కూడా అంతా బాగుంటుంది. కానీ కుటుంబ సభ్యులతోటి ప్రతికూల వాతావరణం వల్ల ఈ వారం మీరు కొంచెం నలిగిపోతారు, కొంచెం బాధపడతారు. ఇంకా అది కూడా ఎండింగ్లోకి వచ్చింది. కుటుంబ సభ్యులతోటి నలిగిపోవడం ఇదంతా కూడా కొంత ఎండింగ్ స్టేజ్లోనే ఉన్నారని చెప్పాలి. ప్రత్యేకించి మీ ఇంట్లో వాళ్ళతోటి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడానికి ప్రయత్నించండి. ఈ వారం మీరు మాట్లాడే మాటలు చాలా పదార్థాలకి వెళ్తాయి. అందువల్ల మీరు వీలైనంత వరకు చాలా సాఫ్ట్ అండ్ పొలైట్గా మాట్లాడడానికి ప్రయత్నించండి. దీనివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది రాదు. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మకర రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. కుంభరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ వారం చాలా బాగా ఉంది. మీకు బుధ భగవానుడు పంచమాధిపతి అష్టమాధిపతి అవుతూ మీకు ద్వితీయ స్థానంలో వెళ్ళడం, మీకు ఏమైనా ఈఎన్టీ సమస్యలు ఉంటే వాటన్నిటి నుంచి విముక్తి, అంటే వాటన్నిటి నుంచి నెమ్మదిగా బయటపడటానికి, ఆరోగ్య సమస్యలు నుంచి బయటపడటానికి, ప్రత్యేకించి ఇప్పుడు ఎముకలకి సంబంధించిన ఇబ్బందులు ఎవరైనా పడుతూ ఉంటే తగిన వైద్యం దొరకడానికి, వీటన్నిటి వల్ల మీకున్న ఆరోగ్య సమస్యలు తక్కువ ముఖం పట్టడానికి చాలా చక్కగా ఉంది. ఈ వారం మీకు శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు అద్భుతంగా ఉన్నాయి. శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు ఉండడం వల్ల ఆయన సూర్య ఉపాసకుడు, అంటే ఆయన వంశానికి అధిదైవం సూర్యుడు కాబట్టి ఆరోగ్యాన్ని మీకు చక్కగా ప్రసాదించడానికి ఈ వారం మీకు ఆయన ఆశీస్సులు చక్కగా అందుతూ ఉన్నాయి. చక్కటి ఆరోగ్యాన్ని మీరు ఈ వారం చూడగలుగుతారు. మీకున్న ఆరోగ్య రుగ్మతలన్నీ కూడా నివారించడానికి సరైన వైద్యుడు ఇలాంటివి దొరుకుతాయి. సీనియర్ సిటిజన్స్కి చాలా బాగా ఉంది. ఆర్థికంగా చాలా మంచి శుభ సమయం. సంతాన రీత్యా మీరు కొన్ని మంచి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మీరు తీసుకునే ఈ నిర్ణయాలు చాలా బాగా యోగించే విధంగా కూడా ఉంటాయి. మీరు అనుకున్న ప్లాన్స్ ఆర్థిక వ్యవహారాల్లో మీరు ఏదైనా ఒక ప్లాన్ వేసుకుంటే కనుక, అంటే ఏదైనా ఒక డబ్బులు వచ్చే విధంగా మీరు చేసే ఏమన్నా పనులు స్టార్ట్ చేస్తే అవన్నీ కూడా మీరు అనుకున్న దానికంటే రెట్టింపు ప్రాఫిట్స్ ఇవ్వడానికి చాలా అవకాశం ఉంది. బిజినెస్ చేసే వాళ్ళకు ఉంటుంది కదా ఎక్కువగా ప్రణాళిక. సో దీనికి బిజినెస్ చేసే వాళ్ళకి చాలా మంచి శుభ సమయం అని చెప్పాలి. ఉద్యోగస్తులకి కూడా ఇంచుమించుగా శుభ సమయమే. కాకపోతే ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి తేడా ఏంటంటే ఉద్యోగస్తులకి కొంత డబ్బు ఖర్చు ఉంటుంది, ఆదాయపరంగా ఇబ్బంది ఏముండదు. వ్యాపారస్తులకి పూర్తిగా డబ్బు ఖర్చు అంత ఎక్కువ ఉండదు. కానీ వ్యాపారంలో కూడా చక్కటి లాభాలు చూడటానికి అవకాశం ఉంది. మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్న వాళ్ళైనా, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళైనా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకు డబ్బు ఖర్చు ఎక్కువ అవుతుంది. కొత్త ప్రణాళికలు మీకు మటుకు ఈ వారం 10 రోజులు, ఈ వారం అనే కాదు 10 రోజులు
కొంచెం ఆచితూచి మీ జన్మజాతకం బాగా సపోర్టింగ్గా ఉంటేనే తీసుకోండి. అదర్వైజ్ ఇప్పుడు మీరు తీసుకునే ప్రణాళిక అది చాలా కాలం పోస్ట్పోన్ అవ్వడానికి అవకాశం ఉంది. మీ జన్మజాతకం కనుక సహకారంగా ఉంటే తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు కుంభరాశిలో పుట్టిన వాళ్ళందరికీ. కాలపురుషుడి కుండలిలో ఆఖరి రాశి అయిన మీనరాశి. మీ రాశిలోకే బుధ భగవానుడు వక్రించి వస్తున్నాడు. మీ రాశికి బుద్ధుడు అస్సలు మంచి అంటే కేంద్రాధిపత్యం దోషాన్ని ఆయన కలిగిస్తూ ఉంటాడు. ఇప్పుడు వక్రగతిలోకి ఆయన రావడం శుభత్వాన్ని అందించడానికి ఆయన వక్రగతిలో వెనక్కి వస్తూ ఉన్నారు. మీ తల్లిగారికి చాలా బాగా ఉంటుంది. చతుర్థాధిపతి అవ్వడం వల్ల మీ తల్లిగారికి సంబంధించిన గుడ్ న్యూస్లు, మీ తల్లిగారికి ఏదైనా ఒక మంచి గుడ్ న్యూస్, ఒకవేళ తను ఏదైనా ప్రొఫెషన్లో ఉంటే ఆ ప్రొఫెషన్లో బాగా లైమ్లైట్లోకి వెళ్ళడానికి, ఆదాయపరంగా బాగా స్టేబుల్ అవ్వడానికి, స్టాండ్ బై అవ్వడానికి, లైమ్లైట్ కాకపోయినా సరే ఆదాయపరంగా బాగా స్టేబుల్ అండ్ స్టేబుల్ అవ్వడానికి కాంక్రీట్ అవుతారు. మీరే ఒకవేళ ఉద్యోగస్తులు అయితే కనుక మీకు చాలా మంచి శుభ సమయము. ఇంట్లోనూ బయట ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంది. ఇంటికి సంబంధించిన కొన్ని మార్పులకు మీరు ఆలోచిస్తారు. ఆ మార్పులన్నీ మీరు చేయగలుగుతారు. మీరు విదేశాల్లో ఉండి అక్కడ మీరు పర్మనెంట్ అవ్వడానికి చూస్తూ ఉంటే ఇది చాలా శుభ సమయం. మీరు ఎలాంటి ప్రయత్నాలు మీరు పర్మనెంట్ అవ్వడానికి ప్రయత్నాలు చేయడానికి ఇది ఉత్తమ సమయం. కాబట్టి అలాంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ వారం నుంచి చేయడానికి ఈ వారం నుంచి చేయడానికి ప్రయత్నించండి. మీరు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉన్నా కూడా ఇది మంచిది. ప్లెజర్ ట్రిప్స్ కావచ్చు, లేదా ఏదైనా ఒక ట్రిప్కి వెళ్తారు. వెళ్ళిన చోట మీకు ప్రశాంతత ఉంటుంది. అంటే ట్రిప్కి వెళ్ళినప్పుడు ఒక్కోసారి మనశ్శాంతి ఉండదు, ఒక్కోసారి కారణం ఏమి ఉండదు. ఈసారి మటుకు చక్కగా ఉంటుంది. మనశ్శాంతిగా వెళ్తారు. వెళ్ళిన చోట అక్కడ ప్రజెంట్లో ఉండి ఎంజాయ్ చేసి వస్తారు. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఎక్కువగా ఉంటుంది ఈ వారం. మీకు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఎక్కువగా ఎందుకు ఉంటుందంటే ఎక్కువ టెన్షన్లు ఉండవు, బాధ ఉండదు, ఏది ఉండదు, అన్నిటికీ అతీతంగా ఉన్నట్లు అనిపిస్తుంది మీకే ఈ వారం. అందువల్ల ఏంటంటే ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారస్తులకి కూడా చాలా మంచి శుభ సమయం. వ్యాపారస్తులకైతే మీకు ఇంట్లో బయట 2 చోట్ల బాగుంటుంది. ఇక ఉద్యోగస్తులకి మనం వస్తే కనుక ఉద్యోగస్తులకి కూడా శుభ సమయమే. కాకపోతే ఉద్యోగస్తులకి కొంచెం స్వల్పంగా ఏదైనా అవమానం జరుగుతుంది. అది కొంచెం అవమానం కొంచెం మీకు ఇబ్బంది ఉంటుంది. ఇది తాత్కాలికమే అని అనుకోండి. మిగతా విషయాల్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బంది రాకూడదు కాబట్టి ఈ చిన్న అవమానం మీకు జరుగుతుంది. మీరు కనుక ఇప్పుడు బుధ మహర్దశలో ఉన్న, గురు మహర్దశలో ఉన్న, బుధ అంతర్దశలో ఉన్న, లేదా గురు అంతర్దశలో ఉన్న, అప్పుడు మీకు ఈ అవమానం జరగకుండా ఉద్యోగస్తులు అయితే బాగుంటుంది. వ్యాపారస్తులు అయితే కనుక ఇంకా బాగుంటుంది. వ్యాపారస్తులని కాదు, సీనియర్ సిటిజన్స్ అని కాదు, విద్యార్థులని కాదు, మీరు మీనరాశిలో పుట్టి ప్రస్తుతం మీకు కనుక బుధ మహర్దశ కానీ బుధ అంతర్దశ కానీ జరుగుతుంటే ఇక్కడి నుంచి శుభ పరంపర మీకు స్టార్ట్ అవబోతుంది అని మీరు అర్థం చేసుకోవాలి. ఈ శుభ పరంపర మీ జీవితంలో అన్ని విషయాలకే వర్తిస్తుంది. మీ కుటుంబానికి, అన్ని కుటుంబ జీవితంలో, ప్రొఫెషనల్ జీవితంలో, అన్నిట్లో. విద్యార్థులకి వాళ్ళు ఏం సంపాదించరు కదా, వాళ్ళకి ఎలా వర్కౌట్ అవుతుందంటే తల్లిదండ్రులు బాగా సంపాదిస్తే వాళ్ళు సెటిల్ అవ్వడానికి, లైఫ్లో బాగా చదువుకొని సెటిల్ అవ్వడానికి కీ ఫ్యాక్టర్స్ పేరెంట్సే కదా. పేరెంట్స్కి బాగా కలిసి వస్తుంది. విద్యార్థులు అయితే ఒకవేళ మీరు విద్యార్థులు కాకపోతే మీరు ఒక ఉద్యోగం వ్యాపారం చేస్తుంటే ఇక్కడ నుంచి మంచి శుభ పీరియడ్ స్టార్ట్ అయిందని కౌంట్ చేసుకోవాలి. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు చూశారు కదండి. ఈ వారం మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో. అయితే ఇప్పుడు మనం ఏ పరిహారం చేసుకోవాలో చూద్దాం. బుధుడు శుక్రుడు ఇద్దరు కూడా శుక్ర భగవానుడు సంచారము ఉచ్చస్థానంలో, బుధుడు కూడా ఉచ్చస్థానంలో సంచారం, అంటే వక్రించడం వల్ల ఆయన ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల ఈ వారం అంతా కూడా శ్రీరామచంద్రమూర్తిని, సీతారాముల్ని కొలవడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అక్కడ సూర్యనారాయణమూర్తి కూడా ఉండడం వల్ల, సూర్యనారాయణమూర్తి ఇక్ష్వాకుల వంశానికి అదే దైవము, మనందరికీ తెలిసిన విషయమే. అందువల్ల రవి, బుధ, శుక్రుడు, రాహువుల కలయిక 4 గ్రహాలు ఇక్కడ మనకి మీనరాశిలో కలిసి ఉండడం వల్ల ఈ వారం మొత్తం కూడా రామనామాన్ని జపించడము, రామాయణాన్ని వినడం కానీ మీకు చదవడం వస్తే చదవడము, ఇలాంటివి ఏవైనా కూడా చేస్తే కనుక చాలా చక్కటి సత్ఫలితాలు ఉంటాయి. లక్ష్మీ అమ్మవారిని వెంకటేశ్వర స్వామి సహితంగా, విష్ణుమూర్తి సహితంగా ఆరాధించడం కూడా చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది. అయితే ఏ నామంతో కనుక ఇవన్నీ చేయడానికి టైం కుదరదు అని అనుకుంటే రామనామం జపించుకోవచ్చు. ముఖ్యంగా ఒక నామాన్ని జపిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఆ నామం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.
ఆ నామాన్ని మీరు మనసులో నేను నామంగానే ఇస్తున్నాను, మనం బీజాక్షరాలు కానివ్వండి ఓంకారాలను కానీ చేరిస్తే అది మంత్రం అవుతుంది. మంత్రం మటుకు స్నానం చేసిన తర్వాతే శుచిగా ఉండే చదువుకోవాలి. నామానికి ఏ తప్పు లేదు కాబట్టి మీరు స్నానం చేసి శుచిగా ఉన్నా చేయొచ్చు. ఒకవేళ శుచిగా లేకపోయినా ఏ సమయంలో మీరు పడుకున్నా, ట్రావెల్ చేస్తున్నా, తింటున్నా కూడా చదువుకోవచ్చు. ఆ నామాన్ని నేను ఇప్పుడు ఇస్తున్నా. స్నానం చేసిన వెంటనే అయితే మీరు ఓంకారం, శ్రీకారాన్ని కూడా చేర్చి చదువుకోవచ్చు. ఆ నామం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. హరిప్రియాయే నమః, హరిప్రియాయే నమః, హరిప్రియాయే నమః. ఈ నామాన్ని అమ్మవారిని మనము హరి యొక్క ప్రియురాలు ఎవరు? శ్రీలక్ష్మి అమ్మవారు. ఈ నామంతో కనుక మనం శ్రీలక్ష్మి అమ్మవారిని కొలిస్తే అమ్మవారు చాలా సంతుష్టురాలు అవుతుంది. ఈ నామంతో మనం హరిని పూజిస్తే శ్రీమన్నారాయణుడు సంతృప్తి చెందుతారు. ఒకళ్ళకి వాళ్ళే శివపార్వతులు ఆది దంపతులు, లక్ష్మీనారాయణులు ఆది దంపతులు, వాళ్ళిద్దరిని మనం ఏకంగా మనం పూజిస్తే కనుక ఎక్కువగా సంతృప్తి చెంది మనకి మరింత వరాన్ని గుర్తించడానికి చక్కటి అవకాశాలు ఉంటాయి. ఈ వారం అంతా కూడా విడవకుండా ఈ నామాన్ని మనసులో స్మరించుకుంటూ ఉండడానికి ప్రయత్నించండి. లక్ష్మీనారాయణుల ఆశీస్సులు సదా మీరు సంపూర్ణంగా తీసుకోండి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.